అంత కావలసిన వాడు కానివ్వండి, అయ్యా నేను కొంచెం తొందరగా వెళ్ళిపోవాలండి భోజనం చేసి, నా ట్రైన్ టైం అయిపోతుంది, నాకు ఎక్కడో అక్కడ పెట్టించేద్దరు అన్నాడు అనుకోండి. పొరపాటున కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నెక్స్ట్ పంక్తిలో తిందురు కానీ కొంచెం ఆయన వెళ్ళిపోవాలట, ఆయన్ని కూర్చోనివ్వండి అని అనరాదు. ఇందువల్ల రాక్షసుడైన అమృతం పోశాడు తప్ప పంక్తి మించి లేపకూడదు. అది పరమదోషం అన్నింటికన్నా. మహాపాపమేమి పంక్తిలో కూర్చున్న వాళ్ళని ఏ భేదము చెప్పి కూడా, ఎంత బలవత్తరమైన కారణము మీరు చెప్పి కూడా, పంక్తి యందు ఒకసారి కూర్చుంటే వారికి నేను పొయ్యనని కానీ తినకూడదని కానీ నేను వడ్డించనని కానీ మీరు అనడానికి వీల్లేదు. ఈశ్వర స్వరూపం అంతే. మీరు పొయ్యవలసిందే, మీరు పెట్టవలసిందే తప్ప భేదమును చూడడము శాస్త్రమునందు మహాదోషము. కాబట్టి రాహువే అని తెలుసు శ్రీమన్నారాయణుడికి, పోషిశాడు అంతే అమృతం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తాగే